హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం చాలా రుచికరమైన మరియు పోషక విలువలతో నిండిన పల్లీ నువ్వుల లడ్డూని తయారు చేద్దాం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ లడ్డు ఎనర్జీని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు పల్లీలని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలలో ఉండే ప్రోటీన్ శరీరానికి శక్తిని అందిస్తుందండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అదే ప్యాన్లో 3/4 కప్పు తెల్ల నువ్వులు, 1/4 కప్పు వరకు అటుకులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 2 యాలకులు వేసుకొని మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా పల్లీల్ని, నువ్వుల్ని, అటుకుల్ని చల్లారనివ్వాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకల్ని బలంగా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం అటుకులు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అటుకుల్ని, నువ్వుల్ని వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి ఈ అటుకుల్ని, నువ్వుల్ని కలుపుకొని మనం చల్లార్చుకున్న పల్లీలను కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉండాలండి బరకగా, మరీ మెత్తగా మిక్సీ వేసుకోకూడదు. బరకగా మిక్సీ పట్టుకుంటేనే పల్లీ నువ్వుల లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా కొంచెం పలుకులుగా పంటికి తగులుతూ బాగుంటుంది. ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి తురుముకున్న బెల్లం 1 కప్పు వరకు వేసుకొని స్పూన్ తోటి 2-3 సార్లు ఇదంతా కలిసిపోయే విధంగా కలుపుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 2-3 సార్లు చేతితోటి బాగా మద్దన చేసుకొని మనకి కావాల్సిన సైజులో కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని లడ్డూలా చుట్టుకోవడమే. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా కరిగించుకున్న నెయ్యి కలపండి. అవసరం లేదనుకుంటే నెయ్యిని స్కిప్ చేయొచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పల్లి నువ్వుల అటుకుల లడ్డూలు రెడీ. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.